గుడ్ మార్నింగ్ వస్టీస్. లీడర్స్ చాలామంది న్యూ పర్సన్స్కి మనం ప్లాన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనేసి చాలా కన్ఫ్యూజ్ పడుతూ ఉంటారు. ఎక్కువ లెంత్ ఎక్కువ ఉన్నా కూడా చాలా ఇబ్బంది పడతారు, అర్థం కాదు. కొత్త పర్సన్స్కి షార్ట్కట్లో బాగా అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అనేది చాలామంది నాకు సార్ ఇది చాలా ఇబ్బందిగా ఉంది, ప్లాన్ అర్థం కావట్లేదు ఎవరికి అని. అందుకే వాళ్ళ కోసం నేను ఈరోజు ఒక ప్లాన్ని నేను డిజైన్ చేశాను. అది మీకు 9 వండర్స్ ప్లాన్, 9 వండర్స్ ఇన్కమ్. రైట్, డైరెక్టర్లో ఉన్నాను నేను. రైట్, ఇప్పుడు మనము వెస్టీజ్లో ఉన్న 9 వండర్స్ ప్లాన్ గురించి మనం చూద్దాం. వెస్టీజ్లో 9 రకాల ఆదాయాలు ఉన్నాయి. మీరు ఎప్పుడైతే వెస్టీజ్లో జాయిన్ అవుతారో దీంట్లో 9 రకాల ఆదాయాలు మనం తీసుకోవచ్చు. బయట మీరు వినే ఉంటారు, షాప్ చేంజ్ చేస్తే చాలు, మనం ప్రతిరోజు వాడే వస్తువులు తీసుకోవడానికి ఏదైతే మనము షాప్కి వెళ్తున్నామో అది చేంజ్ చేసి వెస్టేజ్లోకి ఉన్న నేచురల్, అంటే ఏమాత్రం మానవునికి హాని చేసే కెమికల్ లేకుండా తయారు చేసిన ప్రొడక్షన్ మనం తీసుకుంటే దాని ద్వారా మనకు వచ్చేది 9 ఆదాయాలు వస్తాయి మనకి. అది ఎలా చూద్దాం. రైట్, 9 ఆదాయాల్లో మనం బాగా ఆలోచిస్తే మనం బయటకు వెళ్తే ఎంఆర్పి రేట్కే మనం కొనాల్సి వస్తుంది. ఇస్తే ఒకవేళ 10% ఎంతో అంత ఇస్తూ ఉంటారు, కానీ ఎంఆర్పి రేట్కు మనము తీసుకుంటాం. ఇక్కడ మీరు ఎప్పుడైతే వెస్టీజ్లో ఐడి తీసుకున్నారో వెంటనే మీరు అక్కడ పర్చేజ్ చేస్తే ఎంత చేయాలి సార్? ప్యాకేజీలు కొనాలా? ప్యాకేజీల్లో ఏం లేదు. నీ ఇంట్లో ఏవైతే అయిపోయినాయో సోపు కానీ, పేస్ట్ కానీ, హెయిర్ ఆయిల్ కానీ, షాంపూ కానీ, ఏదైనా సరే మీరు ఇంట్లోకి వాడే వస్తువులు ఏవైతే అయిపోయినాయో అవి ఇక్కడ మీరు తీసుకుంటే ఎంఆర్పి పైన 10 to 20 వరకు కూడా డిస్కౌంట్ వస్తుంది. అంటే 10% అనేది పర్సనల్ కేర్కు దీనికి వస్తుంది. అలాగే మనం హెల్త్ కేర్ ఇట్లా తీసుకుంటే 20 వరకు కూడా మనకు డిస్కౌంట్ వస్తుంది. ఇది ఫస్ట్ ఇన్కమ్ అండి. బయట ఎవరు ఇయ్యరు, ఉన్న రేట్లోనే తగ్గించి ఇమ్మంటే ఎవరు కూడా ఇయ్యరు. మీరు మోర్కి కానీ, లేదంటే డిమార్ట్కి కానీ, లేదంటే ఇలాగా ఏదైనా సరే పెద్ద సూపర్ మార్కెట్స్కి పోతే అక్కడ మనము ఆ రేట్ పైన తీసుకోండి. కానీ ఇక్కడ 10 to 20% అనేది మనకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫస్ట్ ఇన్కమ్. దాని తర్వాత మన సెకండ్ ఇన్కమ్ ఏంటి? ఈడ ఎప్పుడైతే మనం పర్చేజ్ చేసామో అక్కడ ఫస్ట్ ఇన్కమ్ కాకుండా 5 to 16% వరకు కూడా మనకి ఇక్కడ మనీ రిటర్న్ అంటారు మన భాషలో అనుకుంటే. అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు, మనీ రిటర్న్ అంటారు. రైట్, ఈ లెవెల్స్ ఉంటాయి 5 to 16% అనేది. ఇది ఏంటి సార్ అని దీన్ని ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మనం ఎప్పుడైతే అక్కడ మనకు కావాల్సిన వస్తువులు మనం కొన్నావో 30 నుంచి 40 వరకు మనం పర్సనల్ కేర్ తీసుకున్నారనుకోండి, ఒక 40 రూపీస్ కొన్నారనుకో మీ సెల్కు 1 పాయింట్ కనపడుతుంది. వ్యాప్లో మేమైతే వ్యాప్ డౌన్లోడ్ చేసుకుంటాము, ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం హెల్త్ కేరు ఇలాగవన్నీ ఒక 30 రూపీస్ కొన్నామనుకో ఒక పాయింట్ మీకు పాయింట్ వాల్యూ పీవీ అంటుంది, రాశాను చూడు పక్కనే పీవీ అని ఉంటుంది. ఈ పాయింట్స్ అనేది పెరుగుతూ పోతే, అంటే మనం పర్చేజ్ చేసినప్పుడు 20% డిస్కౌంట్ ఇచ్చాడు, ప్లస్ మళ్ళీ పాయింట్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ 20% డిస్కౌంట్ కాకుండా ఆ పాయింట్స్ అనేది పెరుగుతూ పోతే మన లెవెల్స్ కూడా పెరుగుతూ పోతూ ఉంటాయి. మీరు ఇక్కడ చూశారు, ఇక్కడ 1 పాయింట్ 1 పాయింట్ మనకు వస్తే, అలాగే 1 పాయింట్ నుంచి 599 599 పాయింట్ వరకు 5% వరకు మనకి మనీ రిటర్న్ వస్తుంది. ఇది లెవెల్స్ అంటారు. ఈ లెవెల్ని 5% అంటారు. మీరు ఒక 10 పీవీలు వచ్చినాయి, 20 పీవీలు వచ్చినాయి, 30 పీవీలు వచ్చినాయి. అలాగే మనం ఓన్ కాకుండా టీం ద్వారా కూడా చేసుకోవచ్చు. టీం ద్వారా ఎలా? ఇప్పుడు చూడండి, మీరు పేస్ట్ సోపు తీసుకొని వచ్చారు, మీకు బాగా నచ్చింది. ఆ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు చెప్తున్నారు బాగున్నాయి ఆ పేస్ట్, మేము కూడా తీసుకుంటామని. వాళ్ళు కూడా ఐడి తీసుకున్నారు, వాళ్ళు కూడా పోయి కొన్నారు. లేదు, మీరు వేరే వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళకి నచ్చిందని మళ్ళీ కొంటారు. ఇలా మీ ఇంటికే కాకుండా మీ బంధువులు, మీ స్నేహితులు ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళ ద్వారా కూడా మనము కొనిస్తే వాళ్ళకు కూడా
పీవీ వచ్చి ఆ పీవీలు కూడా మనకి యాడ్ అవుతాయి. అంటే మనం ఒక్కరే ఈ పీవీలు చేయాల్సిన పని లేదు, టీం ద్వారా కూడా పీవీలు పెంచుకోవచ్చు. అలా మీకు పెరుగుతూ 100, 200, 300 ఇట్లా పెరుగుతూ పోతున్నాయి. మీరు కొన్నారు, పక్కింటోళ్ళు మీ ఫ్రెండ్స్ కొన్నారు, ఇంకా పెరుగుతూ పోయినాయి. అవి ఎప్పుడైతే 600 రీచ్ అయ్యారో మీకు 600 రీచ్ అయితేనే వెంటనే మీరు 3% జంప్ అవడం జరుగుతుంది. అప్పుడు 8%తో మనకి మనీ రిటర్న్ పడుతుంది. ఇలా ఇంకా టీం పెరిగింది, సైజ్ పెరుగుతుంది, పెరుగుతూనే ఉన్నాయి పీవీలు. ఇక్కడ ఏం చేస్తారంటే లాస్ట్ మంత్ మీరు 200 పీవీ కొన్నారు, మళ్ళీ ఈ నెల కూడా 200 పీవీలు కొన్నారు. ఆ లాస్ట్ మంత్ 200 పీవీలు కూడా ఈ 200 పీవీలు కలుపుకుంటే 400 పీవీలు అయిపోయాయి. లేదు లాస్ట్ మంత్ మీరు 400 పీవీలు కొన్నారు, ఈ మంత్ మీరు 200 పీవీ కొన్నారు, లాస్ట్ మంత్ 4, ఈ 200, టోటల్ 600 పీవీలు అయిపోయాయి. అట్లా మనం బిజినెస్లోకి ఎంటర్ అయిన నెల నుంచి ప్రతి నెల యాడ్ చేస్తూ పోతూ ఉంటారు. లాస్ట్ మంత్ కూడా ఈ మంత్కి ఇలా 600 నుంచి మీరు ఇక్కడ 2399, 2399. అప్పుడేమవుతుందంటే మీరు 8% ఉంటారు. అలాగే 2400కి వచ్చారనుకోండి, ఇమీడియట్లీ మీ పర్సెంటేజ్ 3%, 4% పెంచడం జరుగుతుంది. అంటే అప్పటికి 8కి 4 కలుపుకుంటే 12%కి వస్తాము. ఇంకా మీ అండర్లో చాలామంది పేషెంట్ షుగర్కు, బీపీకి వాడుతున్నారు. చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా బాగా 10 మంది 20 మంది వరకు వాడుతున్నారు. ఎక్కువ జనాలు వచ్చేసినారు, బాగా వాడుతున్నారు. అప్పుడేమైంది, 5500 పాయింట్కి వచ్చారు. 5500 పాయింట్ 1 పాయింట్ చేస్తే అది డైరెక్టర్ అవుతుంది. 5500 పాయింట్కి వస్తే మీరు 16% అవుతారు. 16% అయ్యి 5501 పాయింట్ చేస్తే బ్రాంచ్ డైరెక్టర్ అనే టైటిల్ కూడా ఇస్తారు. ఇక్కడ మనం పాయింట్స్ పెరుగుతూ వచ్చినాయి, మనము మన టీం ద్వారా పాయింట్స్ పెరుగుతూ వచ్చినాయి. మనకు లెవెల్ కూడా 16% అయినా 16% అయిపోయిన వెంటనే మీకు బ్రాంచ్ డైరెక్టర్ అనే ఒక టైటిల్ ఇవ్వడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు సార్, అక్కడ 5500 పాయింట్లు ఉన్నాయి కదా, ఇక్కడ 2600 పెట్టినారు అని. సార్ ఒక్కసారి మీరు 16%కి వచ్చిన తర్వాత 2600 పాయింట్లు మాత్రం చేస్తే చాలు. ప్రతి నెల మీరు 5500 పాయింట్లు చేయాల్సిన పని లేదు. 2600 పాయింట్లు చేస్తే మీకు ఇంకా 2 ఇన్కమ్లు యాడ్ అవుతాయి. చూడండి, 16% మీ టీం ద్వారా చేసుకుని ఇన్కమ్ వచ్చేసింది. మరి సార్ 16% మాకు ముందు నుంచి ఉంది, మేము 5500 పీవీ కూడా చేయలేదు, 2600 చేసాం అంటే అప్పుడు కంపెనీ టర్నోవర్లో నుంచి, అంటే ఇంతకుముందు మీ టీంలో మాత్రమే మీకు షేర్ చేశాడు, కానీ ఈరోజు ఆల్ వెస్టిజియన్స్ అంటే ఆల్ ఇండియా మొత్తం ఏదైతే పర్చేజ్ చేస్తున్నారో, మనం ఇక్కడ ఉన్నాం, మనకు జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, రాజస్థాన్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, చెన్నైలో కావచ్చు, వీళ్ళందరివి తీసేసుకొని పీవీలు వాళ్ళు చేసిన వ్యాపారంలో నుంచి కూడా మనకు పార్ట్నర్షిప్ వస్తుంది. టోటల్ టర్నోవర్లో నుంచి మనకు 3 and 15% ఇస్తారు. ఇది బాగా మీరు గమనించండి. ఇక్కడ పవర్ ఆఫ్ వెస్టేజ్ ఇక్కడ బాగా తెలుస్తుంది. మనం మన టీం ద్వారా 16% కాకుండా మొత్తం ఓవరాల్గా కంపెనీ టర్నోవర్లో నుంచి మనకు ఈ 2 ఇన్కమ్లు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇవి టీవీల్లో యాడ్ రావు, ఏ హీరోను దీన్ని అడ్వర్టైజ్మెంట్కి పెట్టుకోరు, ఏ హీరో కూడా ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వరు. ఇక్కడ మనమే హీరో, మనమే అడ్వర్టైజ్మెంట్ చేస్తాం. అందుకే మీకు ఈ 15 and 3 ఈ 2 ఇన్కమ్లు మనకి ఇస్తున్నారు. 16% మీ టీంది. ఈ 2 అడ్వర్టైజ్మెంట్ ప్లస్ మీరు అడ్వర్టైజ్మెంట్కి చాలా ఖర్చు అవుతుంది, పెద్ద పెద్ద హీరోలకి ఇస్తూ ఉంటారు, ఏ హీరో కూడా ఇవ్వరు, పేపర్లో వేయరు, టీవీల్లో కూడా వేయరు. అప్పుడు మనకి ఆ డబ్బు అంతా మనకి రూపంలో వస్తుంది. నెక్స్ట్ మీరు హ్యాపీగా తీసుకున్నారు, ఇది ప్రతి నెల 7 నుంచి 10,000 వరకు మీకు డబ్బు వస్తుంది. ఈ ఇన్కమ్ 10,000 ఇన్కమ్ అంటే ఆషామాషి కాదు, ఒక 7,000 వచ్చినాయి.
అనుకుందాం. జస్ట్ ఒక 5,000 రానిలేండి. ఒక 5,000-7,000 రూపాయలు మనకు డబ్బొస్తే, అప్పుడు ఇంకో వ్యక్తి ఏమన్నాడంటే, "అన్న నీకు ప్రతి నెల డబ్బులు పడుతున్నాయి గదా! ఆ! నాకు గూడా డబ్బులొస్తాయా?" అని. "వస్తాయి బాబు" అని. సరే అన్న, నేను గూడా 16% అయిపోయి, నేను గూడా డైరెక్టర్ అయిపోతాను. మెయింటెనెన్స్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఈ పిక్. ఇక్కడ మీ ద్వారా వచ్చిన ఒక వ్యక్తి కింద 2,600 పీవీ చేసుకొని, ఆయన గూడా 3% అండ్ మిగతా 15%. ఈ 2 ఇన్‌కమ్‌లు గూడా ఆయన కొట్టడానికి రెడీ అయినాడు. ఇప్పుడు చూడండి, ఆయనకు గూడా డబ్బులొచ్చినాయి. ఆయన ఫోన్ చేసి, "అన్న మా ఏరియాలో మన సోపులు బాగుపోతున్నాయి. మన పేస్టులు బాగుపోతున్నాయి. మా ఏరియా మొత్తం నేను కవర్ చేసుకున్నా. సూపర్ అన్న. హెల్త్ కేర్ కూడా బాగుపోతున్నాయి. నాకు ఈరోజు డబ్బులు పడినాయి. థ్యాంక్ యూ సో మచ్ అన్న" అన్న. అదే టైంలో నువ్వు పైనుండి నువ్వేం చేయాలా? అప్పుడు 2,600 ఇతను చేస్తే, నీకు మాత్రం 500 పీవీ తగ్గించాడు. నువ్వు చేయాల్సిందెంత? 2,100 పీవీ. అన్న ఎందుకు సార్ నాకు తగ్గించారు? నా చెక్ ఏమో తగ్గుతుందా? నో. చెక్కు తగ్గదు. కానీ కింద అతనికి నువ్వు సర్వీస్ ఇవ్వాల్సి వస్తుంది కదా! కాబట్టి నీకు అమౌంట్ 500 పీవీ తగ్గించారు. ఇప్పుడు ఆయన పిలిచాడు, తెలీదు కొత్త. ఆయన దగ్గరకు ఒక రోజు పోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కలిపి నీకు ఇది ఇస్తారు. ఆయన కాకుండా మిగతా కొత్త వాళ్ళని తీసుకొని, ఇప్పుడు నీకు 10-20 మంది ఇంతకుముందు చేసేవాళ్ళు. వాళ్ళలో ఒక అతను మాత్రమే డైరెక్ట్ అయినాడు. మిగతా వాళ్ళ నుంచి నువ్వు చేసుకోవచ్చు. వాళ్ళకి ఫాలో చేసి నువ్వు చేసుకోవచ్చు. అంటే మనకు శ్రమ కొద్దిగా తగ్గించాడు. ఎందుకంటే కింద వాళ్ళకి మనము ఇక్కడ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఎవరికి అన్యాయం చేయలేదు. ఒక అతనికి ప్రతి నెల డబ్బులు వచ్చేలా చేశారు. అంటే ప్రతి నెల ఒక వ్యక్తి కంపెనీ టర్నోవర్ నుంచి డబ్బు తీసుకుంటున్నాడు. మీకు సిల్వర్ డైరెక్టర్ అని టైటిల్ వస్తుంది. ప్లస్ ఇక్కడ ఇంకో అద్భుతం జరుగుతుంది. ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ అయిన తర్వాత మీకు ఫారిన్ ట్రిప్ ఇవ్వడం జరుగుతుంది. ఎంత అద్భుతం తెలుసా? మనం ఏం చేసినాం చెప్పండి? కేవలం మన ద్వారా ఒక వ్యక్తికి డబ్బులు వచ్చేలా చేశాం. దానికి గుర్తుగా ఈరోజు ఎవ్రీ ఇయర్ మీరు ఫారిన్ ట్రిప్ వెళ్తారు. అందుకే వండర్ అంటాం. వండర్ బిజినెస్ అంటాం ఇది. అందుకే చూడండి, మనము మన ఫ్యామిలీని ఏ జాబ్లో కానీ ఏ వ్యాపారంలో కానీ మన ఫ్యామిలీని తీసుకొని మనం అలా విదేశాలు తిరిగి రాలేం. ఈరోజు మనం చేసిన ఒకే ఒక పని, ఒక వ్యక్తికి డబ్బులు వచ్చేలా చేశాం. ప్రతి నెల ఉపాధి కల్పించాం. నీకు ఫారెన్ ట్రిప్ వచ్చింది. సెకండ్, ఒక అతను అయినాడు. ఇంకో అతను కూడా నీ దగ్గరకు వచ్చాడు. అన్న నేను కూడా అతనికి డబ్బులు ఇప్పించా కూడా నేను కూడా చేసుకుంటా అన్నాడు. సరే, ఆయన పోయి సర్వీస్ ఇచ్చావు. మీ ద్వారా ఇద్దరు డబ్బులు తీసుకున్నారు. ఆ ఇద్దరిని నువ్వు వెస్టీలో ఉన్న ప్లాను, ప్రొడక్టు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ ఏరియాలో బాగా సేల్స్ పెంచుకొని వాళ్ళకు కూడా డబ్బులు వస్తున్నాయి. అప్పుడు నీకు వాళ్ళిద్దరూ ఫోన్ చేసి, థ్యాంక్ యూ సో మచ్ అన్న, నీ ద్వారా నాకు డబ్బు వచ్చిందని ఆ అబ్బాయి అన్నాడు. ఇంకో అబ్బాయి కూడా వచ్చేసి, అన్న నీ ద్వారా నాకు కూడా ఈరోజు డబ్బు పడిందన్న. మేము చేసింది ఏం లేనా, మా ఏరియాలో సేల్స్లో వేరే ప్రోడక్ట్ బదులు మన ప్రోడక్ట్ని, మన సోపులు, షాంపులు, మన హెల్త్ కేర్ని మేము అగ్రికల్చర్ని రికమెండ్ చేయడం వల్ల నాకు ఈరోజు డబ్బు వచ్చింది. మేమే డబ్బు ఎవరికి కట్టలేదు, ఎవరి దగ్గర డబ్బు తీసుకోలేదు, ఓన్లీ బ్రాండ్ చేంజ్ చేసినాం. ఆ టైంలో నీకు వీళ్ళిద్దరికి సర్వీస్ ఇవ్వాలి కాబట్టి వీళ్ళిద్దరిని వదిలేసి మిగతా వ్యక్తుల ద్వారా నువ్వు 1,500 పీవీ తెచ్చుకున్నావు. 1,500 పీవీ తెచ్చుకుంటే నీకు కూడా ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ గోల్డ్ డైరెక్ట్ అనే టైటిల్లో మీకు డబ్బు ఎంత సంపాదించుకోవచ్చు అంటే ఈజీగా 25,000 అబోవ్ సంపాదించుకోవచ్చు. 20 నుంచి 25,000 సంపాదించుకోవచ్చు. మనం చేసిన పని ఏం సార్? మనం చేసిన పని ఇద్దరికి డబ్బులు వచ్చేలా చేసాం, పోయి హెల్ప్ చేసామంతే. రైట్, ఇది మనం చేయాల్సిన పని. రైట్, ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇద్దరు అయ్యారు కదా, ఇంకో అబ్బాయి మీకు రెడీ అవుతారు. అన్న వాళ్ళిద్దరికి డబ్బులు తీస్తున్నావు కదా, చూపించండి, చూడు ఇద్దరికి డబ్బులు వస్తుంది. నేను ఇంకో అతన్ని చెప్పారు, సరే అన్న నేను కూడా వస్తాను చేస్తానన్నాడు. ఆ వ్యక్తి కూడా మీకు ఏం చేశాడంటే ఆయన కూడా 2,600 తీసుకొని ముగ్గురికి డబ్బులు వస్తున్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎవరికి కూడా డబ్బులు కట్టమని చెప్పట్లేదు.
ఆ ఏరియా సేల్స్ చేసుకో బాబు, నీకు డబ్బులు ఇప్పిస్తామన్నాము అంటే ప్రతి నెల 3 మెంబర్స్కి మనము డబ్బులు ఇప్పిస్తున్నాం. ఆ 3 మెంబర్స్ దగ్గర నువ్వు తిరగాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు 2600 పాయింట్లు చేస్తే ఒక్కొక్కరు నువ్వు 1000 పాయింట్లు మాత్రమే చేయమంటుంది. అది కూడా ఈ ముగ్గురిని కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా సేల్స్ చేపించి నువ్వు కూడా ఇంటికి కొని నువ్వు 1000 పాయింట్లు చేసుకుంటే చాలు. ఫ్రెండ్స్, ఇక్కడ నీకు ఒక అద్భుతం జరుగుతుంది. ఆల్రెడీ నీకు అక్కడ ఫారెన్ ట్రిప్ ఇచ్చేశారు. ఇక్కడ ముగ్గురిని చేయడం వల్ల, ముగ్గురికి డబ్బులు ఇప్పించడం వల్ల నీకు కార్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. లగ్జరీ కార్ తీసుకోవచ్చు. ఆ ఫండ్ అంతా మనం కూడబెట్టుకొని ఒకరోజు ఒక 1 ఇయర్ తర్వాత లేదా 6 మంత్స్ తర్వాత ఆ డబ్బు తెచ్చు. సరే, నీ ఇంటికి కార్ రావడానికి నువ్వేం పని చేసావు? లక్షలు ఏమైనా డబ్బులు కట్టించావా? లేదంటే ఇంటింటికి వెళ్ళి అమ్మినావా? ఏమీ లేదు. 3 మెంబర్స్కి ప్రతి నెల డబ్బులు వచ్చేలా చేసావు. ప్రతి నెల 3 మెంబర్స్కి డబ్బులు వచ్చేలా చేసావు. వాళ్ళు ఫుల్ హ్యాపీ, వాళ్ళు ఇంకా ఎదుగుతూ పోతున్నారు. అందుకే నీకు కార్ ఫండ్ ఇస్తుంది కంపెనీ. 3 మెంబర్స్తో డబ్బు తీసుకోలేదు, 3 మెంబర్స్కి ఆ ఏరియా సేల్స్లో నుంచి డబ్బులు వచ్చేలా చేసావు. అందుకే నీకు కార్ ఫండ్ ఇచ్చింది. రైట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక అడుగు ముందుకేద్దాం. ఆ 3 మెంబర్స్ తీసుకొని నువ్వు కార్ తీసుకున్న తర్వాత ఇంకో వ్యక్తి వస్తాడు. అన్న, ఏందప్ప నాకు కూడా చెప్పలేదు నువ్వు, వాళ్ళ ముగ్గురికి డబ్బులు వస్తున్నాయి, నీ కారు కూడా తీసుకున్నావు, సరే నువ్వు కూడా రాను, ఆయన కూడా పిలుచుకున్నారు. అప్పుడు 4 మెంబర్స్ నీ అండర్లో డబ్బు తీసుకోవడానికి రెడీ అయినారు. 4 మెంబర్స్ కూడా 2600 తీసుకొని వాళ్ళు డబ్బు తీసుకోవడానికి 2600 పీవీలు చేసి డబ్బు తీసుకోవడానికి రెడీ అయినారు. నువ్వు ఇక్కడ చేసిన పని ఏమి? నలుగురికి ఆ ఏరియా సేల్స్లో గైడెన్స్ ఇచ్చావు. ఎలా మనము పని చేస్తాయి ప్రొడక్షన్ గురించి నువ్వు చెప్పావు. వాళ్ళ అండర్లోకి వెళ్ళి కొంతమంది న్యూ పర్సన్స్తో మాట్లాడి హోమ్ మీటింగ్స్ చేసావు. ఈ వర్క్ చేసావు. ఈ వర్క్ ఎప్పుడైతే చేసావో నలుగురు డైరెక్టర్లు అయిపోయి నలుగురు 2600 పీవీ మెయింటెనెన్స్ ఎవ్రీ మంత్ వాళ్ళ ఫ్యామిలీకి డబ్బులు వస్తున్నాయి. అదే టైంలో ఈ నలుగురిని వదిలేసి మిగతా కొత్త వాళ్ళతో 500 పీవీ మాత్రమే చేస్తే చాలు. ఎందుకంటే ఈ నలుగురు దగ్గర పని చేయాలి కదా, మళ్ళీ కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్దిగా టైం ఉంటుంది. ఆ టైంలో నువ్వు వాటి చేసుకుంటే నిన్ను డైమండ్ డైరెక్టర్ అంటారు. సార్, ఈ పొజిషన్ సూపర్ సార్. ఇక్కడ నువ్వు డైమండ్ డైరెక్టర్ అయితే నీకు ప్రత్యేకంగా హెడ్ ఆఫీస్లో ప్రతి ఆఫీస్లోనూ నీకు డైమండ్ క్యాబిన్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ నీకు విఐపి హోదా ఉంటుంది. నువ్వు ఎక్కడంటే అక్కడ కూర్చుండేది లేదు. ఒక రూమ్, ఏసీ రూమ్ తయారు చేసి ఇస్తుంది. ఆఫీస్లోకి వెళ్తే అక్కడికి వెళ్ళి నువ్వు కూర్చొని విఐపి క్యాబిన్లో కూర్చొని నువ్వు డౌన్లైన్స్ మాట్లాడచ్చు. అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, విఐపి అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్గా మిమ్మల్ని కంపెనీ సెలెక్ట్ చేస్తుంది. ఎక్కడ ఉందండి ఇప్పుడున్న జాబుల్లో కావచ్చు, వ్యాపారంలో కానీ విఐపి హోదా ఎక్కడుంది? వెస్టీజ్లో ఓన్లీ నలుగురికి డబ్బులు తెప్పిస్తాను. ఓన్లీ 4 మెంబర్స్కి డబ్బులు తెప్పి నీకు విఐపి హోదా ఇస్తారు. ఆ నలుగురు ఓకే హ్యాపీగా నువ్వు కార్లో తిరుగుతున్నావు, నలుగురు హ్యాపీగా ఆ డబ్బు తీసుకుంటున్నారు. ఇంకా నీ దగ్గరికి చాలామంది కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఎదిగేసినారు. వాళ్ళు కూడా పర్సంటేజ్ పెరుగుతూ వాళ్ళు కూడా ఇంకా టోటలీ 6 మెంబర్స్ నీ ద్వారా డబ్బు తీసుకుంటున్నారు. టోటలీ 6 మెంబర్స్. అంటే ఈ 6 మందికి నువ్వేం చేసావు? వాళ్ళ నుంచి డబ్బులు ఆగినావా? లేదు, 6 మందికి డబ్బులు వచ్చేలా చేసావు. సరే, 6 మంది ఏమైనా అన్యాయంగా డబ్బు సంపాదిస్తున్నారు? లేదు. ఆ ఏరియాలో షుగర్ పేషెంట్లు కానీ లేదంటే గ్యాస్ ట్రబుల్ పేషెంట్లకి ఫుడ్ సప్లిమెంట్స్, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి వాళ్ళకి షుగర్ రైజ్ అవుతూ ఉంటుంది, బీపీ రైజ్ అవుతూ ఉంటుంది, గ్యాస్ ట్రబుల్ పెరిగిపో ఇమ్యూనిటీ పవర్ని ఇచ్చే వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి కంట్రోల్ చేసి తర్వాత ఇంట్లో వాడే పేస్ట్, సోపు, హెయిర్ ఆయిల్ ఇవన్నీ మార్చి వాళ్ళకి ఆ ఏరియాలో బాగా సేల్స్ పెరిగి 6 మందికి డబ్బులు తెప్పించావు. ఇక్కడ క్రౌన్ డైరెక్టర్ అనే స్టేజ్ వస్తుంది. నువ్వు ఇంటికి 100 పీవీ అంటే నెలకు వచ్చి నీకు ఇంటికి కావాల్సినవి నువ్వు కొంటూ ఉండి 6 మందికి డెవలప్ చేసుకుంటూ రా అంటుంది కంపెనీ. ఇక్కడ లెఫ్ట్ రైట్లు వేసుకుంటూ జనాలు పెంచుకుంటూ పోవట్లే. వాళ్ళు 6 మంది ఉన్నారు, వాళ్ళ ఏరియాలో వాళ్ళు పెంచుకుంటూ పోతారు. వీళ్ళని డెవలప్ చేసుకుంటూ రా. వీళ్ళని డెవలప్ చేస్తే నీకు ఇల్లు కూడా
కట్టుకోవడానికి 3% వరకు కూడా హౌస్ ఫండ్ కూడా యాడ్ అవుతుంది. మీరు చేసిన వర్క్ ఏమి 6 మందికి డబ్బులు ఇప్పించారు, 6 మందికి లైఫ్ సెటిల్ చేశారు. బాగా గుర్తుపెట్టుకోండి, 6 మంది దగ్గర డబ్బు లాగట్లేదు, 6 మందికి లైఫ్ సెటిల్ చేశారు. ఎప్పుడైతే 6 మంది లైఫ్ సెటిల్ అయిందో ఆటోమేటిక్గా నీకు హౌస్ ఫండ్ కూడా రావడం జరుగుతుంది. సార్ ఇప్పుడు మీకు ఇంకో డౌట్, సార్ ఎప్పుడు మాకు అండర్లో 2600 పీవీనే చేసుకుంటూ పోతే 2600 పీవీ ఇంకా పెరిగింది అనుకుందాం, అప్పుడు ఎట్లా సార్ మాకు ఇన్కమ్ ఇంకా పెరుగుతుందా? సూపర్ సార్, మంచి ఐడియా. లేదు, ఒక పర్సన్ 2600 పీవీల నుంచి భారీగా మీకు బిజినెస్ తెచ్చాడు, ఆయన ఏం చేసినాడు 6000 పీవీ తెచ్చినాడు. ఎప్పుడైతే ఆయన 6000 పీవీ తెస్తాడో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే 6000 పీవీ మీకు ఆయన తెచ్చాడో ఎల్ఓబి అనే ఒక ఇన్కమ్ కూడా మీకు యాడ్ అవుతుంది. ఎల్ఓబి అనే ఇన్కమ్ కూడా మీకు ఇది 15%తో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా కంపెనీ టర్నోవర్లో నుంచి ఇస్తారు. ఇది భారీగా వస్తుంది. 2600 నుంచి మీ దగ్గర ఒక లైన్లో మీకు 6000 2500 నుంచి 2600 నుంచి 3000కి వచ్చాడు, 3000 నుంచి 4కి వచ్చాడు. మీరు వెళ్ళి బాగా సర్వీస్ ఇవ్వండి. ఆ 2600 కొద్దిగా పెరుగుతూ టీం పెరిగి 6000 పీవీకి వచ్చింది ఒక లైన్లో. అన్ని లైన్లు రావాల్సిన పని లేదు. ఎప్పుడైతే అక్కడ వచ్చిందో మీకు అడిషనల్ ఇంకో బోనస్ వస్తుంది, లీడర్షిప్ బోనస్ అనేసి. ఈ బోనస్ తీసుకోవడం వల్ల మీకు ఇన్కమ్ భారీగా పెరుగుతుంది. 25 నుంచి 30,000 వరకు కూడా మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, 25 నుంచి 30,000 వరకు కూడా మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. రైట్, ఇక్కడ ఏం చేశారు, ఒక అతనికి 6000 పీవీ చేయించి అతని ఇన్కమ్ని 20,000 వరకు పెంచారు. ఆడ 15 నుంచి 20,000 వరకు వస్తుంది ఆయనకి. అప్పుడు 5,000 6,000 వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది 15 నుంచి 20,000. ఆయన ఫుల్ హ్యాపీ కదా. అంటే అదే టైంలో మీ అండర్లో ఎవరికైనా ఇన్కమ్ పెరిగితే నీ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ఇది చూడండి, వేరే కంపెనీల్లో వేరే కింద వాళ్ళ ఇన్కమ్ తగ్గితే నీకు పెరుగుతుంది. ఇక్కడ వెస్టేల్ అట్లా కాదు, మీ అండర్లో ఒక అతని ఇన్కమ్ బాగా పెరిగింది, నీ ఇన్కమ్ కూడా పెరిగింది. ఇవి తర్వాత ఇంకో ఇన్కమ్ ఇస్తారు, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అని. ఏం లేదు, ఇక్కడ చూడండి రెడ్ కలర్లో ఉంది. రెడ్ కలర్లో భారీగా ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ముగ్గురు తయారయ్యారు. ముగ్గురు ఎంత చేసుకుంటారు చూడండి. 2600 లేదు 2600 కాకుండా 6000 పీవీ తీసుకొని వాళ్ళు 20,000 15 నుంచి 20,000 తీసుకోవడానికి రెడీ అయినారు. అంటే ముగ్గురు బాగా ఇన్కమ్ పెంచావు, ముగ్గురికి లైఫ్ సెటిల్ చేసావు. ఓకే, అదే టైంలో ఇంకో 2% తీసేసుకో. సార్ ఇది మంత్లీ 30+ ఇన్కమ్ వస్తుంది, ఓన్లీ 2%. సార్ 1 నుంచి 5 to 6 lakhs వరకు ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఇక్కడ 6 lakhs వరకు తీసుకుంటున్నారు. ఇక్కడ నువ్వు చేసిన పని ఏమి, 8 మందికి లైఫ్ ఇచ్చావు, 8 మంది బాగా డబ్బు తీసుకుంటా, 800లో ముగ్గురికి నువ్వు హ్యాపీగా 20 క్రాస్ చేయించావు, 15 నుంచి 20,000 ఇన్కమ్ తీసుకుంటే చేసావు. అందుకే నీకు కంపెనీ అడిషనల్గా 2% ఇస్తుంది. ఇది ఇన్కమ్. ఇది బాగా స్టడీ చేయండి, మళ్ళీ వినండి వీడియో కావాలంటే. ఇది బాగా వింటే చాలు. ఇదే అండి ఇన్కమ్ లెవెల్స్ కాదు, ఇన్కమ్ది నేను చెప్పాను. కాబట్టి మీరు ఇన్కమ్ తీసుకోవాలి, స్టెప్ బై స్టెప్ రండి. ఒకేసారి మనం వెళ్ళాల్సిన పని లేదు, స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ. సార్ మీ డ్రీమ్ కోసం పనిచేయండి, మీ ఫ్యామిలీ కోసం పనిచేయండి, మీ పిల్లల కోసం పనిచేయండి. నీ ఇల్లు ఎలా ఉండాలో నువ్వు డిసైడ్ చేసుకో, నీ కార్ ఎలా ఉండాలని డిసైడ్ చేసుకో, ప్రతి నెల నీకు ఇన్కమ్ ఎలా పడాలో డిసైడ్ చేసుకో. అది తీసుకొచ్చి ఇక్కడ వెస్టేజ్లో పెట్టు. నీ ఇల్లు ఎలా ఉండాలో ఆ ఇల్లు కట్టుకోవడానికి నీకు వెస్టేజ్ సహకరిస్తుంది. నీ కళల కార్ ఎలా ఉండాలో ఆ కార్ తీసుకోవడానికి నీకు వెస్టేజ్ సహకరిస్తుంది. నీకు ప్రతి నెల ఎంత అకౌంట్లో 1,00,000 పడాలా 2,00,000 పడాలా, ఆ డ్రీమ్ ఇన్కమ్ కూడా నీకు వెస్టేజ్లో ఇక్కడ నెరవేరుతుంది. ఇది డ్రీమ్ బిజినెస్. డ్రీమర్స్కు ఇది సూపర్ వే. మీ డ్రీమ్ని మీరు నెరవేర్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్.